ఇసుక సొసైటీ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల కాలయాపన, మెజార్టీ సభ్యులు ఉన్న తీవ్ర జాప్యం, కోఆపరేటివ్ అధికారుల అలసత్వం, జిల్లా కలెక్టర్కు విన్నవించిన సొసైటీ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు గ్రామానికి చెందిన శ్రీరామ ఇసుక సొసైటీ సభ్యుల ఆందోళన. కలివేరు గ్రామంలో 200 మంది శ్రీరామ ఇసుక సొసైటీ సభ్యులు ఉండగా దానిని రిజిస్ట్రేషన్ చేసేందుకు జిల్లా కోఆపరేటివ్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు జాప్యం చేయడంపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఇకనైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని మెజార్టీ సభ్యులు ఉన్న సొసైటీని తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సరైన రమాదేవి. మేము రీచ్ కోసం సంవత్సరం నుంచి పోరాడుతున్నా కూడా ఈ మధ్యలో 6 నెలల క్రితం మళ్ళీ ఒక 2 రీచ్లకి అప్లై చేశారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఆ రీచ్లు కూడా కలిసి చేస్తేనంటేనే కలెక్టర్ గారు ఒక రీచ్ ఇస్తానని అప్లై జరగవలసి వచ్చింది. ఇప్పుడు ముగ్గురం కలిసి ఏకమయ్యాం, ఊరందరు కలిసి ఏకమయ్యారు. ఏకమైపోయి వెళ్ళటం జరిగింది. ఓకే అన్నారు. రేపు ఎల్లుండి లోపల సంతకం పెడతాననే లోపల కలెక్టర్ గారు డిస్మిస్ అయ్యి అంటే మా పక్కకి వెళ్ళిపోయారు. ఈ కొత్త కలెక్టర్ గారు వచ్చారండి. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చిండ్రు కానీ రోజు తిరుగుడే జరుగుతుంది. వెళ్తున్నాం వస్తున్నాం, పని అయితే జరగట్లేదు. ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేసి డీసీ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. డీసీ గారి దగ్గరికి వెళ్ళేటానికి లేదు మీకు చేయాలా, పైనుంచి ఫోన్లు వస్తానే వాళ్ళకి చేయాలా, ఎవరికని చేయాలా అనేసి గట్టిగా రివర్స్ అయ్యారు డీసీ గారు. ఏ విధంగా రివర్స్ అయ్యారనేసి మేము వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి. మళ్ళీ డీసీ గారిని పిలిచి అడిగితే లేదండి ఇల్లు ముందు నుంచి చేసామని చెప్పిండు. చెప్పడం జరిగింది. మళ్ళీ పలానా రోజు రాండి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు వెళ్ళాక మళ్ళీ ఏమన్నాడంటే లేదు పైనుంచి నాకు ఒత్తిడి వస్తుంది, నేను ఆ 17 చేస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న వెళ్ళాము. నిన్న వెళ్తే లేరు, కలెక్టర్ డీసీ గారు లేరు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉండి పొద్దుగుకులున్నాం. నైట్ 9 వరకు ఉండి వచ్చాము. వచ్చినా కూడా పని అవ్వలేదు. కలెక్టర్ గారు కలిసి వచ్చాము. అయితే డీసీ గారిని పిలిచి మాట్లాడుతున్నామ్మా అని చెప్పి కలెక్టర్ గారు కాగితం తీసుకున్నారు. ఇప్పుడు డీసీ గారు 300 సభ్యుల్ని సంవత్సరం బట్టి తిరిపేది ఆయనకు తెలుసు కూడా ఈ 300 మందికి న్యాయం చేయకుండా 17 ఏ రకంగా న్యాయం చేస్తున్నాను అనుకుంటారు. అది కూడా ఈ మధ్యలో ఆ 17 పెట్టారు. ఆ 17 ఎలా న్యాయం చేస్తాడు, ఎందువల్ల న్యాయం చేస్తాడో మాకు అది తెలియట్లేదు. ఈ 300 మంది ఎక్కువ, 17 ఎక్కువ. ఈ 300 మంది దగ్గర ఏం ఆశించట్లేదు, 17 దగ్గర ఏం ఆశించుతాడో మాకు తెలియట్లేదు. మాకు డీసీ గారి వాళ్ళే ఈ సొసైటీ రిజిస్టర్ అవ్వట్లేదు. మాకు ఓన్లీ డీసీ గారితో ప్రాబ్లం. మాకు ఇది ఒకటి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. నా పేరు లక్ష్మణ్ అండి, కలివేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని. మా గిరిజన ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపు రిజిస్ట్రేషన్ కోసం 1 ఇయర్ నుంచి తిరుగుతున్నారు. వీళ్ళే 3 వర్గాలుగా ఉన్నారని గత కలెక్టర్ గారు వీళ్ళకి అందరినీ పిలిపించి చెప్పి మీరు అందరూ ఒక సొసైటీగా ఏర్పడితేనే దానికి సాధ్యం అవుతుందని చెప్పడం వలన వీళ్ళందరూ ఒకటే 3 వర్గాలుగా ఉన్న మహిళలందరూ ఒక వర్గంగా ఏర్పడి శ్రీరామ ఇసుక సొసైటీ అని నామకరణం చేసి డీసీఓ గారిని కలవడం జరిగింది. డీసీఓ గారు వీళ్ళతో పీజబిలిటీ చేయించుకొని సభ్యత్వాలు కట్టించుకొని వీళ్ళకి ఇప్పుడు గత 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిప్పడమే జరుగుతుంది. డీసీఓ గారు వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి అమావాస్య అని చెప్పడం, పెళ్లి రోజు అని చెప్పడం, ఏదో ఒక కారణంతో వీళ్ళని గత 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిప్పుతూనే ఉన్నారు. కానీ దీనికి సొల్యూషన్ చెప్పట్లేదు. కొత్త కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే డీసీఓ గారి మీద మా గిరిజన మహిళలు చూపిస్తున్న వివక్షతను చూసి డీసీఓ గారి మీద చర్యలు తీసుకొని 300 మంది ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆదివాసీ మహిళలకి ఇసుక ర్యాంపు కేటాయించాలని 17 మంది ఉన్న వాళ్ళని ఒక మంత్రి గారు ద్వారాగా ఎవరితో ప్రలోభ చేస్తున్నారని డీసీఓ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మెజారిటీ పీపుల్ ఉన్న ఆదివాసీ మహిళలకు ఇసుక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము కలెక్టర్ గారికి కోరుతున్నాము. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మా చర్ల మండలం, కలివేరు గ్రామం. నా పేరు పూనం నాగమణి. మాకు సొసైటీ సంవత్సరం నుంచి తిరుగుతున్నాము. 6 నెలల క్రితము ముగ్గురు నివ్వెళ్ళి పెట్టనే ఎవరికల్లా ఎవరికి ఇవ్వాలమ్మా, ముగ్గురు కాంప్రమైజ్ అయ్యి వస్తేనే ఇస్తాము, లేకపోతే ఇవ్వము, ఎవరికల్లా ఎవరికి ఇవ్వాలి అన్నారు సారు కలెక్టర్ గారు అనేసి. ముగ్గురు కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి ఒకటయ్యాక వెళ్తే డీసీఓ గారు షికారు చేస్తున్నారు, వాయిదాలు పెడుతున్నారు. అమావాస్య వస్తుంది అన్నారు, ఏదో చికాకు అంటున్నారు, పుట్టినరోజు అంటున్నారు, పెళ్లి రోజు అంటున్నారు. మరి
పైనుండి ఒత్తిడి వస్తుంది అంటున్నారు. మరి 17గురు ఎక్కువ, 300 మంది ఎక్కువ. మరి న్యాయం 17గురికి న్యాయం చేస్తారా, 300 మందికి న్యాయం చేస్తారా? మరి మాకు న్యాయం జరగాలి. మేము ఎట్లా పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగేలాక పోరాటం చేస్తూనే ఉంటాం.